అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రైజ్ వస్తుంది. మనమైతే ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈరోజు అయితే జమ కావడం జరుగుతున్నాయి. అయితే మనకైతే ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే చాలా అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రతి ఒక్కరికైతే ఈరోజు అయితే రైతు బంధు అయితే పూర్తిగా వారి అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి. రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క రైతు సోదరుల అకౌంట్లో 22 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ప్రతి ఒక్క రైతులకైతే ఒకలా మీకైతే ఇప్పటి వరకు మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది, మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది, అదైతే నాకైతే కామెంట్లో అయితే డీటెయిల్స్తో సహా మీది ఈ జిల్లా మాది ఈ మండలం ఈ ఊరి పేరుతో సహా మీరైతే కామెంట్లో తెలియజేయండి. ప్రతి ఒక్క జిల్లాకి ఈరోజు సాయంత్రం 8 గంటల లోపు అయితే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో అయితే రైతు బంధు జమ అవుతాయి. మీరైతే రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 118 రోజులు అయితే అవుతుంది. ఇంతవరకు అయితే రైతు బంధు మా ఖాతాలో అయితే జమ చేయలేదు. అయితే ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే దిగులు పడుతున్నారు. ఇదివరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వమే నయం. మాకు ఇదివరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం టయానికి మాకైతే 6 నెలలు ప్రతి ఒక్క రైతు బంధుకు టయానికి వేసేది అనేది అంటున్నారు. ఇది కూడా టయానికి వేస్తా బ్రో, ఎందుకంటే కొద్దిగా బడ్జెట్ లేదు కాబట్టి వాళ్ళకైతే కొద్దిగా లేట్ అయితే అవుతుంది. మీకైతే త్వరలోనే మీ ఖాతాలో అయితే రైతు బంధు జమ అవుతాయి. ఈరోజు కూడా సాయంత్రం కల్లా మీకైతే రైతు బంధు అయితే 52% వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే మనకైతే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా త్వరలోనే ఈ 2-3 రోజుల్లో పూర్తిగా అయితే మీ రైతు బంధు అయితే మీ ఖాతాలో అయితే జమ చేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క గారు అయితే కీలక వ్యాఖ్యానాలు కూడా చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మీకైతే మంచి శుభవార్త కూడా కొత్త శుభవార్త కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తానని చెప్పారు. మీరైతే గుర్తుంచుకోండి రైతు సోదరులారా, ఈరోజు సాయంత్రం 6 నుండి 8 గంటల లోపు అయితే మీ రైతు బంధు మీ ఖాతాలో జమ అవుతుందని అయితే నేనైతే క్లారిటీగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరైతే ఈ వీడియోని మాత్రం మీ తోటి మిత్రుల దాకా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా కొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నిస్తారు. కొన్ని వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. వీడియోని మాత్రం మీరైతే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికైతే నేను చెప్పేది ప్రతి వీడియోలో చెప్తున్నాను. కొండలు గుట్టలు ఉన్న ప్రదేశాలకైతే మన సీఎం రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క గారు అయితే రైతు బంధు ఏనని చెప్పారు. ఓన్లీ సాగు చేసే భూమికే రైతు బంధు అయితే ఇస్తానైతే కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈరోజు జరిగిన ప్రెస్ మీటింగ్లో కూడా మీకైతే ప్రతి ఒక్క జిల్లాకి ఈరోజు అయితే బడ్జెట్ కూడా చాలా ఎక్కువ కూడా వీడియోలు చేసాం. మేమైతే మన ఆదిలాబాద్ జిల్లాకి అయితే ఈరోజు అయితే 1072 కోట్ల రూపాయల నిధులు అయితే విడుదలయ్యాయి. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు కూడా 673 కోట్ల రూపాయలు అయితే విడుదల కావడం జరిగింది. మన నల్గొండ జిల్లాకి అయితే 332 కోట్ల రూపాయలు అయితే విడుదల కావడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లాకి మన తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు కూడా ఈరోజు అయితే నిధులు విడుదల కావడం జరిగింది. ప్రతి ఒక్క రైతు అకౌంట్లో త్వరలోనే మీ అకౌంట్లో అయితే జమ అవుతాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు మాత్రం వీడియోని మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అదేవిధంగా ప్రతి ఒక్క వీడియోని మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క వీడియోని లాస్ట్ వరకు చూడడానికి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.